హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 8, 9, 10 అనమాట. సో మార్నింగ్ లేచి రోజు సేమ్ రొటీన్ ఎందుకు మీకు పెట్టి మిమ్మల్ని ఎందుకు బోర్ కొట్టడం అని నేను ఇప్పుడు డైలీ లాగ్స్ చేయడం లేదనమాట. సో వీక్లీ వన్స్ ఒక లాగ్ పోస్ట్ చేస్తాను. సో అది చెప్పడానికి త్రీ డేస్ లాగ్ అంటే 10 వరకు చేసినట్టు ఉంటుందని ఈ 3 డేస్ లాగ్స్ అన్ని ఒక లాగ్లో పెడుతున్నాను. సో యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్కి నేను ఒక ఆమ్లెట్ తిన్నాను, దోశ వాడికి వేసుకున్నాను బట్ వాడే తిన్నాడు మా వాడు. ఫ్రూట్స్ కూడా వాడే తిన్నాడు. జస్ట్ రాజేష్ మిగిల్చిన ఏబీసీ జ్యూస్ ఒకటి నేను తాగాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు వాడు చేసేస్తాడు. మేము తినేటప్పుడు కూడా వాడికి కొంచెం టెంప్టింగ్ అనిపిస్తుంది అనమాట, ఫ్రూట్స్ అవన్నీ కలర్ఫుల్గా ఉన్నప్పుడు. సో ఇది ముందు రోజు, శివరాత్రి ముందు రోజు గుడంతా మంచిగా క్లీన్ చేస్తూ ఉన్నారు. సో పికప్కి స్కూల్కి వెళ్ళాను. యాన్యువల్ డే వస్తుంది కదా, సో వాడి కాస్ట్యూమ్ ఇచ్చారనమాట యాన్యువల్ డేకి. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మా వాడు ఎలా డ్యాన్స్ చేస్తాడని. లంచ్కి ఇంటికి వచ్చాక కాబూలీ శనగలు అంటారు కదా, సో వాటిని కర్రీలా చేసుకొని సలాడ్, ఆ రైస్ తిన్నాను. ఇంకా వీళ్ళ ఇంట్లో స్నాక్స్ అని ఉంటే నువ్వులతో హెల్తీగా లడ్డు చేశాను అనమాట వాళ్ళ కోసము. ఇంకా చిన్న పని ఉంటే మాల్కి వెళ్ళాను. అదే మేము ఇంట్లో ఫస్ట్ టైం నేను గ్యాలంటైన్ పార్టీ చేసుకుంటున్నాము మా ఫ్రెండ్స్తో. సో దానికి కావాల్సిన థింగ్స్ తెచ్చుకుందామని వెళ్ళాము. సో వచ్చిన తర్వాత బిర్యానీ చేసుకున్నాను కదా, సో ఇంట్లోనే బిర్యానీ అను సలాడ్ తినేసాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను. సో ఆ రోజు వ్యాలంటైన్స్ డే అండ్ 14th. సో రాజేష్ ఇంట్లో ఉన్నాడు బికాస్ వీకెండ్ కాబట్టి. లేచి సో మేము ముగ్గురం ఉంటాము కాబట్టి ఒకే రోజున అట్లా స్విమ్మింగ్కి వెళ్దాము అని అనుకుంటున్నాను. సో నేనైతే వర్కౌట్ చేసి దాదాపు 10 days అయిపోయింది జిమ్కి వెళ్ళి నేను. సో వెళ్ళాలన్నమాట. ఐ హోప్ వెళ్తాను. సో నేను ఎలాంటి టైప్ అంటే నేను స్టార్ట్ చేస్తే ఇంకా ఆగకూడదు అనమాట. బట్ రాజేశం అది రాంగ్ అంటాడు. నువ్వు ఏ సిచ్యువేషన్స్ అయినా నువ్వు అది వెళ్ళాలి అంటాడు. సో నేను ఎలా అంటే నాకు పనులు అన్నీ చూసుకోవాలి కదా అని నేను ఇంకా దాన్ని స్కిప్ చేస్తున్నా. బట్ నేను మారాలన్నమాట. సో అక్కడే లంచ్ చేసాము, డిన్నర్ ఇంకా స్కిప్ చేశాను. నెక్స్ట్ డే గ్యాలంటైన్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో తీసుకొచ్చారు, మా ఇంటిని బిభత్సం చేశారనమాట. సో పిల్లలు ఉంటే అంతే కదండి. సో దట్స్ ఇట్ గాయ్స్.